హోమియోపతిలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా కొన్ని మెడిసిన్ ఉంది అని నేను విన్నాను. సో అంటే ఏదన్నా రాకముందే ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అలాంటి మెడిసిన్స్ గురించి చెప్పండి సార్. డెఫినెట్గా అండి. మనం ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ పనిచేయడు, తక్కువ పనిచేయకూడదు. చాలా మందికి అపోహ ఏంటంటే నాకు ఇమ్యూనిటీ పెరగాలి, అది కాదన్నమాట. సో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ తగ్గింది అనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏంటి, కోవిడ్ కానీ లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. ఇమ్యూనిటీ తగ్గితే. ఇమ్యూనిటీ ఎక్కువైంది అనుకోండి, అలర్జీస్. సో మనం అలర్జీస్ అంటాం చూసావా, ఆ ఇమ్యూనిటీ ఓవర్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా రియాక్ట్ అయిన దాని వల్ల అలర్జీ వస్తుంది. మన థాట్ ఎలా ఉండాలంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆప్టిమైజ్డ్ గా ఉండాలి, తక్కువ ఉండకూడదు, ఎక్కువగా ఉండాలి. సో హోమియోపతిలో డెఫినెట్ గా మనకు ఒక ట్రీట్మెంట్, ఒక ప్రోటోకాల్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే వీడి మనస్తత్వం ఎలా ఉంది, వీడి ఫిజిక్ ఎట్లా ఉంది, వీడి శరీరం యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఎట్లుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లుంది, ఈ మూడింటిని తీసుకొని మనము బేస్ చేసుకొని మెడిసిన్ ఇస్తాం. దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇండివిజువలిస్టిక్, అంటే మన జెనెటిక్ కాంపోజిషన్ ఐడెంటిఫై చేసి ఇచ్చే మెడిసిన్ అనమాట. ఇది ఇస్తే డెఫినెట్ గా ఇమ్యూనిటీ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరగదు, ఇమ్యూనిటీ తగ్గదు. కరెక్ట్ గా ఒక మనిషికి ఎంత ఇమ్యూనిటీ కావాలో అంత ఇమ్యూనిటీతో అగేన్స్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకు అలర్జీస్ నుంచి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ అందరికీ ఏ పేషెంట్ కానీ నాకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అలర్జీస్ ఎక్కువ ఉన్నాయంటే మనం ఈ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం అనమాట వాళ్ళకి.